అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మండలిలో శ్రీవారి లడ్డు అంశంపై చర్చ జరపాలని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నారు. అలీబాబా చంద్రబాబా అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇక కౌన్సిల్ హాల్లో ఆందోళన చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. లడ్డూపై చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. చర్చ కోసం సభలోనే ధర్నాకు దిగింది వైసీపీ. చర్చ జరగాల్సిందేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మీద బైఠాయించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఇష్యూని లేవనెత్తడం, ప్రభుత్వం పైన బురద జల్లడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మేము సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాగా సభ జరగకుండా చేస్తున్నారంటే వీళ్ళకు సరుకు లేదు. వీళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయని భయపడే లేదని చెప్పి తెలియజేస్తున్నారు. లడ్డూపై చర్చ, 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 లడ్డూపై చర్చ. రైట్గా ఏపీ శాసనమండలిలో చోటు చేసుకున్నటువంటి పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి చర్చకు కూడా వైఎస్ఆర్సీపీ పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, ప్రభుత్వం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్? ఆందోళన ఎంతవరకు కొనసాగించేటువంటి అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు? ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏదైతే శ్రీవారి లడ్డు వ్యవహారం పైన చర్చకు రావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో పట్టుబట్టినటువంటి పరిస్థితి, ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్. గడిచిన కొంతకాలం నుంచి కూడా శ్రీవారి లడ్డు వ్యవహారం పైన తెలుగు ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. లడ్డు కల్తీ జరిగిందంటూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను దుమారం రేపినటువంటి సిచ్యువేషన్. మరొకవైపు ఏదైతే డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు అయితే మాత్రం శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందంటూ కూడా మెట్లు కడిగినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినటువంటి పరిస్థితి. నేపథ్యంలోనే మండలిలో వైఎస్ఆర్సీపీ నేతలైతే మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలు అందరూ కూడాను లడ్డూకు సంబంధించినంత వరకు కూడాను చర్చకు జరగాలి, చర్చ జరపండి అంటూ కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీలు పట్టుబట్టినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రభుత్వం అంగీకరించలేనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. దీనిపై రోడ్డుపైన బైఠాయించారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా. పూర్తిగా కూడా లడ్డు వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం రోజుకో ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు. లడ్డు కల్తీ జరిగిందంటూ కూడా గత కొంతకాలం నుంచి ప్రచారం చేసినటువంటి నేపథ్యం. వైసీపీ హయాంలో పూర్తి స్థాయిలో లడ్డు కల్తీ జరిగింది, దానికి తోడుగా దాంట్లో ఉండేటటువంటి యానిమల్ గీ ఉందంటూ కూడా పూర్తిగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించినంత వరకు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవడం, దాంట్లో మండలిలో ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఈ రోజు పట్టుబట్టినటువంటి పరిస్థితి. శ్రీవారి లడ్డూకు సంబంధించినంత వరకు కూడా చర్చ జరపండి, ఆ రోజు కల్తీ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆరోపణలకు సంబంధించినంత వరకు చర్చ జరిపితే చర్చకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో పట్టుబట్టినటువంటి పరిస్థితి. నేపథ్యంలో ప్రభుత్వం దానిపైన స్పందించకపోవడంతో ఒక్కసారిగా అసెంబ్లీ హాల్లోనే బైఠాయించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. రోడ్డుపై కూడా వచ్చి ఎమ్మెల్సీలు బైఠాయించి చర్చ జరపండి అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు? దీనికి సంబంధించి ఆ స్థాయిలో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు, చర్చ కోసం సభలోనే ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట. ప్రభుత్వానికి సంబంధించి కూడా మంత్రులు ఒక ప్రకటన కూడా చేయడం లేదు అనేటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు భరత్? ఏదైతే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాదు, ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి లడ్డు అంటేనే చాలా ప్రీతికరంగా తినేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అప్పుడు జరిగేటటువంటి వ్యవహారాలకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగిందంటూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి లడ్డు వ్యవహారానికి సంబంధించినంత వరకు పూర్తిగా అనేక నిరాధార వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించిందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఎమ్మెల్సీ దువ్వాడ లాంటి వాళ్ళైతే పూర్తిగా కూడా ఇప్పటికైనా
శ్రీవారి లడ్డూ ప్రసాద వ్యవహారంలో లడ్డూ ప్రసాదానికి సంబంధించినంత వరకు కూడా ఆవు నెయ్యినే వాడుతున్నారా, ఏ నెయ్యిని వాడుతున్నారు అనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడాను దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్సీలు ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారో పూర్తిగా పట్టుబట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది హిందువులకు సంబంధించినంత వరకు పూర్తిగా సున్నితమైనటువంటి అంశం, మనోభావాలకు సంబంధించినంత వరకు అంశం. నిజంగానే యానిమల్ గీ ఉంది అనుకుంటే గీకి సంబంధించినంత వరకు ఆవైనా లేదు గేదైనా సరే అక్కడి నుంచి వచ్చేటటువంటి పాల నుంచి వచ్చేటటువంటి ఫ్యాట్ ఏదైనా సరే యానిమల్ ఫ్యాట్ గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయాల్లో ఏ ఫ్యాట్ ని కలిపారు అనే దానిపై కూడా ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దానిపైన క్లారిటీ ఇవ్వట్లేదు. సింథటిక్ రసాయనాలు కలిపామని చెప్తా ఉన్నారు. సింథటిక్ రసాయనాలపై కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో పట్టుబట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి శ్రీవారి లడ్డు వ్యవహారం పైన ఈ రోజు చర్చకు మేము పిలుస్తా ఉంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చకు రావట్లేదు అనే దానిపై కూడా వైసీపీ నేతలు ప్రశ్నలు సంధించేటటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ముందంతా కూడాను ఈ ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా అంటే ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ప్రజల్లో ఊరికే శ్రీవారి లడ్డు అంశాన్ని తీసుకురావడం కూడా అది ఖచ్చితంగా అది రాజకీయపరమైనటువంటి అంశమే తప్ప అందులో నిజానిజాలు లేవనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా అంతటా మేమే పట్టుబట్టి చర్చ జరగాలని మేము ఈ స్థాయిలో చెప్తుంటే కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారనేటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు భరత్? ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అంటే రాజకీయాలకి సంబంధించిన అంశంగా కాకపోయినా శ్రీవారికి సంబంధించిన ప్రసాద అంశంలో నిజంగానే కల్తీ జరిగితే అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వం అప్పటి జరిగేటటువంటి కల్తీ వ్యవహారాలపైన చర్చ జరపాలి. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పైన శిక్షలు పడేలా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా. కాకపోతే ఇది హిందువులు మనోభావాలు దెబ్బతీసే అంశంగా రోజు రోజుకి యూటర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు లడ్డూ కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం నేడు యూటర్న్ తీసుకోవడాన్ని పూర్తిగా కూడా వైసీపీ టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హిందువులు మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడినటువంటి టీడీపీ నేతలు ఈ రోజు అసెంబ్లీల వేదిక ఏదైతే మండల వేదిక అసెంబ్లీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మండల వేదికగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఖచ్చితంగా దీని మీద చర్చించండి. ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆరాధించేటటువంటి భక్తులందరి మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీని మీద పట్టుబట్టినటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్చకు ముందుకు రాకపోవడంతో ఒక్కసారిగా మండలిలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అసలు ఏం చెప్పబోతా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి గానీ డిప్యూటీ సీఎం గానీ దీనిపైన స్పందిస్తారా లేదా అనే దానిపై అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన అయితే కొనసాగుతోంది. మండలిలో శ్రీవారి లడ్డు అంశంపై చర్చ జరపాలని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నారు. అలీబాబా చంద్రబాబా అంటూ కూడా నినాదాలతో కౌన్సిల్ హాల్లో ఆందోళన చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు. లడ్డూపై చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. చర్చ కోసం సభలోనే ధర్నాకు దిగింది వైఎస్ఆర్సీపీ. చర్చ జరగాల్సిందేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రోడ్డుపై బైఠాయించి వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.